వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు జీర్ణించుకోలేకపోతుంది రేవంత్ రెడ్డి సీఎం అవడాన్ని? ఎందుకు జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో ఆయనకి ఇప్పుడు రెండు బాధలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఆయన రాజగురువు అధికారం కోల్పోవడం ఒక బాధ అయితే, అసలు గిట్టని ఇష్టం లేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండడం. ఇంకెవరైనా ఉంటే ఈ బాస్ ద్వారా మేనేజ్ చేసుకునేవాడేమో, రేవంత్ ఉండేసరికి అది మేనేజ్మెంట్ కుదరదు ఇంకా. అందుకని తట్టుకోలేక ఇప్పుడు ఇద్దరు కలిసి గూడుపుటాని ఏమైనా చేస్తున్నారా అనేది లేటెస్ట్ చర్చ. ఈ చర్చ ఎప్పటి నుంచో ఉంది నిజానికి. రేవంత్ రెడ్డి మా ఎండి రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కనీసం విష్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి తోటి ముఖ్యమంత్రిగా అనే మాట వచ్చినప్పటి నుంచే ఈ చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, సంథింగ్ ఏదో నడుస్తోంది బ్యాక్ అని. ఇంకోటి ఏంటంటే, పోలింగ్ రేపు అనగా ముందు రోజు నైట్ నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీసులు వచ్చారు. ఏపీ పోలీసులు 100 మంది వచ్చే నానా హడావుడి. ఏంటి అక్కడేదో మళ్ళీ సెంటిమెంట్ని కాస్త రగిల్చే ప్రయత్నం చేశారు ఇటు బీఆర్ఎస్ వాళ్ళను, అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అఫ్కోర్స్ ప్రజలు దాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు అనుకోండి. ఖమ్మం, నల్గొండ స్వీప్ అయిపోయినాయి. అయితే వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి మీరా? ప్రధాన కార్యదర్శిని చూశాను. ఎనీవే, లీడర్ పోని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాళ్ళ టీం అంతా వెళ్ళి విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారు. మరి ఇక్కడ చేయాల్సింది యాక్చువల్గా అక్కడ వాళ్ళు చేయాలి. లెక్క ప్రకారం రాజ్యసభ చైర్మన్కి ఫిర్యాదు చేయాలి. మాణిక్యం ఠాకూర్ చేసినట్టున్నారు రాజ్యసభ చైర్మన్కి. ఎనీవే, మీరు ఏమని ఫిర్యాదు చేశారు, ఎవరి మీద చేశారు సుజాత గారు? యాక్చువల్లీ నిన్న మాట్లాడాడు కదండి, మనం ఇందాక కూడా బయట చూసాము దాని మీదనే. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాకముందే కూలిపోతుందనే మాట అసలుకి ఆయనకు సందర్భము కాదు, అవసరంగా. మా రాష్ట్రం ఎక్కడ, ఆయన రాష్ట్రం ఎక్కడ? పోనీ జాతీయ పార్టీ అంతకన్నా కాదు, మా రాష్ట్రంలో వాళ్ళ కార్యకర్తలు కూడా లేరు. కానీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బంధువులు ఉండొచ్చు. అదే ఆటికి ఆటంకం రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం. కాబట్టి ఆ అక్కస్సుతో ప్రభుత్వాన్ని కూల్చేస్తే వాళ్ళకి ఏదైనా లాభం చేకూరుతుందనే విషయంలో వాళ్ళు మాట్లాడి ఉంటారు. నేనంటాను, ఈ విషయంలో ఈరోజు వాళ్ళ మీద కేసు పెట్టడం ఒక ఎత్తు అయితే, వీళ్ళు ముగ్గురు బీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఒక సిండికేట్గా మారారనిపిస్తుంది. ఓ సిండికేట్గా మారి ఈరోజు రాజకీయ సిండికేట్ చేసుకుని వాళ్ళు నువ్వు ఇలాను నేను గిచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని యాక్టింగ్లు తప్పించి, పాపం సోదరుడు ఇందాక అంటుండే ఏం తెరవని, అంటే మీరంటే అనలేరు, కానీ నేనైతే డిఫెండ్ చేస్తాను. నేను చెప్తాను సోదరుడికి, రాకేష్ సోదరుడికి, మర్చిపోయినట్టున్నావు సోదర, వారం రోజులు ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే కడియం శ్రీహరి గారు అన్న మాట ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నారు. అంతెందుకు మీ మిత్ర పార్టీ అయినటువంటి కేంద్ర పార్టీ రాజాసింగ్ గారు కూడా అన్నారు. ఇమీడియట్గా మా నాయకులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కేసు నమోదు చేస్తారు. మీరు అనలేదు అనే మాటకు నేను సాక్ష్యం చెప్తున్నాను. అది మా దగ్గర కేసు ఫైల్ చేసినటువంటి రిపోర్ట్ కూడా మా దగ్గర ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది సోదరు, మర్చిపోతే నేనేం చేయలేను. అండ్ మోరెవర్ కేటీఆర్ కూడా ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వం, 3-4 నెలల కంటే ఎక్కువగా అన్న మాటలు మర్చిపోతే అన్నారు. ఎందుకంటే 1.8% మీకు వచ్చింది అని అన్నారు. కానీ 2014లో ఓట్ శాతం ఎంత అనేది కాదు, ఈరోజు మీకన్నా ఎక్కువగా 2014లో మీకు 62 సీట్లకే వస్తే తెలంగాణ ప్రజలు ఇచ్చిన